శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వాళ్ళు చూసేటోళ్ళు నువ్వు మాలామాదిగోడు, నువ్వు మాలామాదిగోడు దేవుడిని ఎత్తుకున్నావురా అని నడుస్తుంది అక్కడ. కాంటెక్స్ట్ లో చూసుకుంటే ఆ అవేర్నెస్ మీరు క్రియేట్ చేయొచ్చు కదా. మనకు కులం ఉండదని చెప్పి అవేర్నెస్ మీ అందరికీ క్రియేట్ చేయొచ్చు కదా. ఒక క్లోజింగ్ క్వశ్చన్ ఒకటి అడగొచ్చా అండి? ఒక క్లోజింగ్ క్వశ్చన్ ఒకటి అడగొచ్చా సార్? మీరు క్రైస్తవులకు కూడా ఎస్సీ రిజర్వేషన్స్ కొనసాగేలాగా ఉద్యమం చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అంటే ఇప్పుడున్న లీగల్ పొజిషన్ని బట్టి మతం మారిన వాళ్ళు బీసీసీలోకి మారాలి కాబట్టి క్రైస్తవులందరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవించండి, కావాలంటే మనం చట్టం కోసం పోరాటం చేసి హక్కులు సాధించుకుందాము, మీరందరూ కూడా ఎస్సీ స్టేటస్ని రెనౌన్స్ చేసేసి బీసీసీ తీసుకోండి అని చెప్పగలరు ధైర్యంగా? తప్పలేదు, అది కరెక్టే కదండి. చెప్పలేరు, ఎందుకంటే ఆయన మార్చుకోలేదు ఇంతవరకు. ఇప్పుడు బీసీ చెప్పలేదు, అనిల్ గారు మార్చుకోలేదు కదా. అదే ఇప్పుడు నిన్న కానీ ఎంత జరుగుతున్నా అండి, ఎంత జరుగుతున్నప్పుడు కూడా హిందువుల నుంచి ఎక్కడైనా సరే ఎంత వ్యతిరేకత రావాలి, అయినప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి ఎలా ఉంటున్నారు ఆలోచించుకోవాలి. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం, వాళ్ళ సందర్భంలో వాళ్ళ సైడ్ నుంచి ఉండాల్సినటువంటి యాటిట్యూడ్ ఏంటంటే, అరే మేము కల్పించలేకపోయినాం, సారీ. వాళ్ళ దగ్గర నుంచి ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటంటే, మిమ్మల్ని మేమే కల్పించాం సార్. ఈ దేశపు రాజ్యాంగంలో రిజర్వేషన్స్ పెట్టినప్పుడు ఈ దేశపు మెజారిటీ సమాజం అంగీకరించాం. మా వల్ల ఏదైతే మా పూర్వీకుల వల్ల కొంతమందికి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుకున్నాం. క్రిస్టియానిటీ ఈ మిషనరీ మాఫియా వచ్చి రిజర్వేషన్ ఇవ్వాలా, మేము ఇచ్చాం, మేము ఇచ్చుకున్నాం. సో అదే పెద్ద మనసు, అదే ఇది కంటిన్యూ చేయండి. ఇక్కడ గురైనారు కాబట్టి మీ పరిస్థితులు లేస్తే మా దేవుళ్ళని తిట్టే వాళ్ళకి, మా రామాలయానికి మేము వెళ్తుంటే మేకులు కొట్టే వాళ్ళకి మేము పెద్ద మనసు చూపించాలా? తిట్టేటోళ్ళు వేరండి, తిట్టేటోళ్ళు వేరు. అరే వీడు తిట్టినోడేనండి, చింతాడానంద్ అనేవాడు ఎవడు హిందువులు కోటిరెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసినోడు. దేవుళ్ళని తిట్టేటాలు, దేవుళ్ళు అది చట్టరీత్యా నేరం, అని తీసుకెళ్ళి లోపలండి. అది డిఫరెంట్ సబ్జెక్ట్ క్లియర్ గా. బట్ వీళ్ళు మేము మాట్లాడుతున్నామంటే అణగారిన వర్గాలు మతమే మారారు, చర్చ్ లొకేషనే మారింది వాళ్ళది, బట్ వాళ్ళ కండిషన్స్ అట్లానే ఉన్నాయి. కాబట్టి మీరు ఏ పెద్ద మనసుతో రిజర్వేషన్లు వాళ్ళకి ఓకే చేసేసి కంటిన్యూ చేశారో, ఐ థింక్ బుద్ధిస్టులకి ఏ మనసుతో మీరు కంటిన్యూ చేపిస్తున్నారో అదే మనసుతో మీరు ఇలా కూడా ఓకే, ఐ థింక్ వీ విల్ సపోర్ట్ యూ ఫర్ దట్, గో టు పార్లమెంట్, ఫైట్ ఇన్ పార్లమెంట్. కానీ ఇప్పుడున్న లీగల్ పొజిషన్ ప్రకారం మీరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అది సవరణ జరగాలి. జరిగే వరకు, ఆ అమెండ్మెంట్ జరిగే వరకు దీన్ని గౌరవిస్తారా, గౌరవించాలా? చెప్పిందని అందరూ అంతే సింపుల్ అండి. మీరు గౌరవిస్తున్నారా సార్? అది మీరు ఇప్పుడు ఇంతకు ముందు ఒక మాట అన్నారు అనిల్ గారు, మీరు మళ్ళీ ఇప్పుడు చూసారా? ఇంకో రూట్ లోకి వెళ్ళిపోతా. అప్పుడు మీరు ఏ రూట్ లోకి వెళ్ళండి, నేను అనేదేమంటే, నువ్వు ఏ తీసుకుని కూడా హిందూ అంటుంటివి, ఎవరైనా కోల్చుకోవచ్చు అంటుంటివి, మరి నేను వేసుకుని కోల్చుకుంటా. విషయం చెప్తానండి, సనాతన ధర్మం అనే దీనిలో జీవన విధానంలో భగవంతుడిని నమ్మటం, నమ్మకపోవటం, భగవంతుని విగ్రహ రూపంలో చూడటం, విగ్రహ రూపం లేకుండా ఆరాధించటం, నిర్గుణ స్వరూపము, లేకపోతే భగవంతుని ఏకదేవత ఆరాధన చేయటం, ఏకేశ్వరోపాసన చేయటం, లేదా బహుదేవత ఆరాధన చేయటం, రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. కాబట్టి హిందువుల్లో ఉంటూ ఏ విశ్వాసాన్నైనా పాటించవచ్చు. కానీ హిందువుల్లో క్రీస్తును మొక్కటం, అల్లాను మొక్కటం అయితే లేదుగా. కాబట్టి దాన్ని దీనిలో దూర్చదు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటి అంటే, రాజ్యాంగం నిర్ణయించింది హిందూ అంటే ఎవరు, మనిషి దేవుడిని నమ్మేది కాదు, క్రైస్తవుడు అంటే ఎవరు, ముస్లిం అంటే ఎవరు అని రాజ్యాంగం నిర్ణయించింది. ఆ రాజ్యాంగమే ఈ మతంలోంచి ఈ మతంలోకి వెళ్ళిపోయిన వాడు ఈ కులాంతో సంబంధం లేదు అని కూడా నిర్ణయించింది. రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ నచ్చింది వీళ్ళకి, రాజ్యాంగం పెట్టిన ఈ పరిమితి నచ్చట్లేదు. ప్రాబ్లం ఎవరిలో ఉందో చెప్పండి. రెండో క్లాస్ కూడా నచ్చాలి కదా. ఫ్రీడమ్ నచ్చినప్పుడు ఫ్రీడమ్ వెనకాల ఉన్న రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఎందుకు నచ్చాలి? అది కూడా మాకు నచ్చడం కాదు నేను అంటుంది. ఐఎమ్ టాకింగ్ టు యు యాజ్ ఎ హిందూ. నేను అంటుంది ఏమంటే, ఏ దేవుడైనా కొలుసుకో, ఇష్టదేవాన్ని కొలుసుకో, ఇది జీవన విధానము, సింధు నది అవతల ఉన్న వాళ్ళందరూ హిందూసే, నువ్వు ఎవరైనా కొలుసుకో అన్నప్పుడు ఎవరైనా కొలుచుకొని ఎవరన్నారు అంటే ఆ ఫ్రీడమ్ లేదా హిందూయిజంలో? లేదు కదా. యేసు నేను ఇప్పుడు నాకు ఒక విషయం చెప్తానండి, నేను ఇందాక ఆల్రెడీ ఎగ్జాంపుల్గా చెప్పాను మీకు, విష్ణువుని మొక్కొచ్చు, శివుడిని మొక్కొచ్చు, అలా అని చెప్పేసి అందరిలో దేవుడు ఉన్నాడు కదా అని చెప్పేసి రావణాసురుడిని, హిరణ్యకశిపుడిని మొక్కుతామా? అట్లాంటిది యేసుక్రీస్తుని అల్లాని మేము ఎందుకు మొక్కుతాం? అంటే దేవుడిని నమ్మని వాళ్ళు కూడా హిందూ, నో ప్రాబ్లం లేదు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మనోడు కూడా వాళ్ళ నాస్తికులు, మీరు చెప్పేది నాస్తికులు కూడా హిందూసే.
నాస్తికులు కాదండి. హిందువులు కాదండి. అసలు వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు హిందువులు కాదు, క్రిస్టియన్స్ కాదు. నాస్తికులు చెప్తాను సార్, నాస్తికుల్ని చాలా మంది ఏమంటారంటే చార్వాక లోకాయతలు కూడా హిందుత్వంలో భాగం అంటారు. కాదండి, భారతీయతలో భాగం వాళ్ళు. భారతదేశంలో పుట్టిన అనేక సిద్ధాంతాల్లో నాస్తికత్వం కూడా ఒకటి. అంటే నాస్తికులు అంటే భగవంతుడిని నమ్మని వాళ్ళు అనుకుంటారు చాలా మంది. కాదు, వేదాన్ని అంగీకరించిన వాళ్ళు. మనుస్మృతిలో చాలా క్లియర్గా ఉంది ఏంటంటే నాస్తికో వేద నిందకః. ఎవరైతే వేదాన్ని నమ్మరో వాళ్ళు నాస్తికులు. ఇప్పుడు క్రైస్తవులు ముస్లింలు కూడా మా దృష్టిలో నాస్తికులే, ఎందుకంటే వాళ్ళకి కూడా వేదం అంటే గౌరవం లేదు కాబట్టి. కాబట్టి మీరు మేము మొక్కాలి మీ వాళ్ళని అనుకోకూడదు. ఒకవేళ యేసుని మేము మొక్కాలి అనుకున్నారనుకోండి, మీరు అందరూ మా ముక్కోటి దేవతలను కూడా చర్చిల్లో పెట్టుకుని మొదలెట్టండి. చర్చిల్లో కూడా మా ముక్కోటి దేవతలను ఆరాధించడం మొదలెట్టండి. అప్పుడు మేము కూడా యేసుని పక్కన పెట్టుకుని మొక్కుతాం. నాకు అబ్జెక్షన్ లేదు. ఎందుకు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు రాముడు అంటే చాలా గౌరవం, రాముడిని కూడా దేవుడిగా మొక్కుతాను, జై శ్రీరామ్ అని చెప్పమనండి, నేను ఇప్పుడు జై యేసు అని చెప్తా. కాదు అనిల్ గారు, యాజ్ ఏ మీరు కాదు మీ అందరూ కూడా సరే. ఇప్పుడు ఆయన సెక్యులరిజం ఇందాటి నుంచి హిందువులు ఎందుకు యేసుక్రీస్తు, నేను ఒకటే క్వశ్చన్ అడిగా. నేను అన్న మాట ఏంటి, మీరు జై శ్రీరామ్ అనండి, నేను జై యేసు అంటానని చెప్పేసి అన్న. ఒక చిన్నదండి గౌరవ్, అది చాలా హ్యాపీ కదండి, ఒకళ్ళనొకళ్ళు గౌరవం ఇచ్చిపోచుకోవటమే కదా. ఎందుకంటే కానీ అట్లా చెప్పట్లా అందరు పాస్టర్స్ రకరకాల విద్వేషాలను రెచ్చగొట్టడం వల్ల అది ఎక్కడికి వెళ్తుంది? అది విద్వేషాలు రెచ్చగొడుతూ అది అంతే కదా, విద్వేషమే కదండి. మొన్న మధ్య రీసెంట్ గా పెట్రోల్ బంకులో భారత్ మాతకి జయ ఆనంద్ అని చెప్పి అతను ముస్లిం పెట్రోల్ ఇచ్చాడండి, లీటర్ పెట్రోల్ చొప్పున పంచుకుంటా వచ్చారు. కరెక్ట్ అంజీ గారు, నేను రావణాసురుడికి జై కొట్టమంటే ఆయన ఫీల్ అవ్వాలి, ఆ దిక్మలోడికి నేను ఎందుకు కొడతాను రాక్షసుడికి అని చెప్పి. నేను రాముడు లాంటి సకల సుగుణాభిరాముడికే జై కొట్టమంటున్నా, మంచోడికి జై కొడతానికి ప్రాబ్లం ఏంటి? ఆయన యేసుకు జై అంటున్నారు, జై కొడతా అంటున్నారు. అట్లా 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 కలివిడిగా ఉంటే అందరం కూడా ఇప్పుడు బార్డర్లో అవతల కాదు మనకు జరగాల్సిన అంతర్యుద్ధం అసలు జరగకూడదు. రాముడు జీసస్ అండి ఎగ్జాంపుల్. నేను అంటుంది ఏమంటే రాముడు జీసస్ గ్రేట్ పర్సనాలిటీస్, కానీ రాముడు వల్ల రేడియేషన్ లేదండి, యేసు వల్ల చాలా రేడియేషన్ ఉంది, చాలా ప్రమాదం. రాముడు వలన అంటే ఇక్కడ ఉన్న ఒకటే డిఫరెన్స్ నాకు కనపడ, ఈయన మరణాన్ని గెలిచి లేచి ముక్తిని ప్రసాదించేసాడు కాబట్టి, అరే ముక్తి మనకు మెయిన్ కాబట్టి జై యేసు అంటున్నాం. ఈయన గ్రేట్ పర్సనాలిటీ, తెలుసు నో క్వశ్చన్ అట్ ఆల్. మరణాన్ని జయించలేదండి, యేసు మరణించి మళ్ళీ బతికాడు, లేచాడు. మరణాన్ని జయించటువంటి ఏంటి, అసలు సావు జోలికి వెళ్లకుండా ఉంటాం. అలా అంటే ఆంజనేయ స్వామి మృత్యుంజయుడు అసలు చనిపోలేదు. మార్కండేయ మహర్షి కల్పాంతరాల నుంచి బ్రతికే ఉన్నారు, ఎన్నో కల్పాల నుంచి. అలాంటి వాళ్ళు సప్త చిరంజీవులు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎవరు మరి? అలాగే రాముడు ముక్తి ఇవ్వటం, యేసుక్రీస్తు వల్ల పరలోకానికి వెళ్ళిన వాళ్ళ పేర్లు 10 మంది పేర్లు చెప్పమంటే మీరు చెప్పాలి. రామాయణంలో నుంచి నేను చెప్తాను. రామాయణంలో గనక ఉత్తరాఖండాలు చూసుకుంటే రాముడు అవతార పరిసమాప్తి చేసేటప్పుడు రాముడితో పాటు అనేక కోట్ల మంది వానరులు, అయోధ్య వాసులు, అనేక జంతువులు కూడా రాముడిని అనుసరించి సరయూ నదిలోకి వెళ్తే వాళ్ళందరినీ కూడా బ్రహ్మదేవుడితో చెప్పి సాంతానిక లోకానికి పంపించాడు శ్రీరాముడు. అంటే వాళ్ళందరికీ ముక్తినిచ్చాడు. రాముడు ముక్తినిచ్చాడు, కనపడుతుంది కళ్ళ ముందు గ్రంథంలో. రైట్. మరి బైబిల్లో యేసు వల్ల ముక్తి పొందిన వాళ్ళ పేర్లు లేవుగా. రాముడు మరణాన్ని గెలిచాడు, ఎందుకంటే రాముడు సరయూ నదిలోకి అడుగుపెట్టిన వెంటనే తాను విష్ణుమూర్తి అవతారంలోకి మారిపోయాడు తప్ప తన చనిపోలేదు, తన దేహం సరయూ నదిలో కొట్టుకురాలేదు, దానికి ఎవరు అంత్యక్రియలు చేయలేదు. కానీ యేసుక్రీస్తు శరీరాన్ని చుట్టి దాన్ని ఏమంటారు గుహలో పడేశారు కొన్నాళ్ళు, 3 రోజులు. 3 రోజుల తర్వాత మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు మరణాన్ని గెలిచిన వాళ్ళిద్దరిలో? అంటే మళ్ళీ అది నేను అన్నదేమంటే యేసు ప్రభు కాంటెక్స్కి వచ్చినప్పుడు నేను నా ప్రాణాన్ని నేను పెడుతున్నాను, దాన్ని తీసుకునే దానికి నాకు అధికారం ఉంది, దానికి ఒక పర్పస్ ఉంది, కారణం ఉంది, కారణ జన్ముడుగా. అంటే మనిషి పాపాన్ని బట్టి మరణం వచ్చింది కాబట్టి నేను అన్ని రివర్స్ చేయడానికి మానవ జాతి కోసం వచ్చిన మీ పాపాలు తీసేస్తాండి. యేసును అనుసరించిన వాడి పాపాలు పోతాయని, పరలోకానికి వెళ్తాడని గ్యారంటీ అడిగితే ఒకటి చూపిలే. కానీ రాముడిని అనుసరించిన వాళ్ళు అందరూ పాపాలు పోయి అందరూ కూడా సాంతానిక లోకానికి చేరుకున్నారు, కళ్ళ ముందు కనపడుతుంది. అది దాన్ని ఒప్పుకోరంటే ఈయన చెప్పింది మాత్రం మనం నమ్మాలంట. ఇది ఎక్కడ నమ్మాలంట.